అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీకృష్ణ అకాడమీ. మనం టీజీ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్లో భాగంగా తెలుగులోని ముఖ్యమైన అంశాలను చూస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మనం ప్రకృతి వికృతులను చూద్దాము. ఈ క్లాస్లో మనం 20 ముఖ్యమైనటువంటి ప్రకృతి వికృతులను చూడబోతున్నాం. అందులో భాగంగా మొదటిది ప్రకృతి పదం యత్నం. యత్నం అనే పదానికి వికృతి పదం జతనం. అలాగే ఇక్కడ రెండవది ప్రకృతి పదం సంతోషం, అంటే వికృతి పదం సంతసం. తర్వాత మూడవది ప్రకృతి పదం రాజు, అలాగే వికృతి పదం రాయడు. తర్వాత నాలుగవది ప్రకృతి పదం సన్యాసి, అంటే వికృతి పదం సన్నాసి. తర్వాత ఐదవది ప్రకృతి పదం హృదయం, వికృతి పదం ఎదా. మనకు తర్వాత ఇక్కడ ఆరవది చూద్దాము, రాక్షసి. రాక్షసి అనేది ప్రకృతి పదం. అలాగే వికృతి పదం వచ్చేసి రక్కసి. ఈ విధంగా క్వశ్చన్స్ అడగవచ్చు మనని. ప్రకృతి పదం ఇచ్చి వికృతి పదం ఏంటి అని అడగవచ్చు, లేదా వికృతి పదం ఇచ్చి ప్రకృతి పదం ఏంటి అని కూడా అడగవచ్చు. కాబట్టి మనకు ఈ అన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి, ప్రకృతి అలాగే వికృతి పదాలు. తర్వాత ఇక్కడ ఏడవది చూద్దాము, ప్రకృతి పదం రాత్రి, అలాగే వికృతి పదం రాతిరి. తర్వాత ఎనిమిదవది ప్రకృతి పదం విద్య, వికృతి పదం విద్యే. తొమ్మిదవది విషము. విషము అనేది ప్రకృతి పదం, అలాగే ఇక్కడ వికృతి పదం విషం. పదవది వేషం, వేషం. 11వది శక్తి, సత్తి. ఇలా అడగవచ్చు, సత్తి అనే పదానికి ప్రకృతి పదం ఏంటి అంటే శక్తి, లేదా శక్తి అనే పదానికి వికృతి పదం ఏంటి సత్తి. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. తర్వాత 12వది ప్రకృతి పదం శిఖ, వికృతి పదం సిగ. 13వది శూల, శూల. 14వది సఖి, వికృతి పదం సఖి. 15వది ప్రకృతి పదం సత్యం, వికృతి పదం సత్యం. 16వది ప్రకృతి పదం సహాయం, సహాయం అనే పదానికి వికృతి పదం సాయం. 17వది ప్రకృతి పదం సింహం, సింహం అనే పదానికి వికృతి పదం సింగం. 18వది ప్రకృతి పదం సూక్తి, వికృతి పదం శుద్ధి. అలాగే 19వది ప్రకృతి పదం స్త్రీ, స్త్రీ అనే పదానికి వికృతి పదం ఇంతి. తర్వాత మనకి ఇలా కూడా అడగవచ్చు, ఇంతి అనే పదానికి ప్రకృతి పదం ఏంటి అంటే స్త్రీ, లేదా స్త్రీ అనే పదానికి వికృతి పదం ఏంటి ఇంతి. ఇక్కడ 20వది హంస, అంచ. అంటే ఇక్కడ ప్రకృతి పదం హంస, హంస అనే పదానికి వికృతి పదం ఏంటి అంటే అంచ, లేదా అంచ అనే పదానికి ప్రకృతి పదం ఏంటి అంటే హంస. ఈ విధంగా మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. 20 ముఖ్యమైనటువంటి ప్రకృతి వికృతి పదాలని మనం ఇక్కడ చూడడం జరిగింది. మనం క్లాసెస్ అనేది చెప్పుకుంటున్నాం కదా ప్రకృతి వికృతుల గురించి. సో ఈ క్లాస్ తో మనకి ఇక్కడ ప్రకృతి వికృతులు అనేది కంప్లీట్ అయిపోతుంది. 10th క్లాస్ వరకు మనకి ఇక్కడ 99% కూడా మనకు కవర్ అనేది చేసాము ప్రకృతి వికృతులు. మనకు ఇందులో నుండి టెట్ ఎగ్జామ్లో కానివ్వండి, డిఎస్సి ఎగ్జామ్లో కానివ్వండి క్వశ్చన్స్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. సో అందుకే మీరు ఈ వీడియోస్ చూస్తూనే టెక్స్ట్ బుక్ కూడా చూస్తే మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేది రావచ్చు. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ వంశీకృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.